ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటనకు సంబంధించిన వీడియో వ్యవహారంలో ఐసీసీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్తో జరిగిన ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆట మధ్యలో ఈ వీడియోను విడుదల చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకి వస్తుందని ఐసీసీ పేర్కొంది. ఆటగాళ్లు అలాగే మ్యాచ్ అధికారుల ప్రాంతం కనీసం ప్రమాణాల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో ఎటువంటి రికార్డింగ్ పరికరాలు ఉంచకూడదు. అలాగే అక్కడ చిత్రీకరించిన ఆడియో లేదా వీడియోను మ్యాచ్ ముగియక ముందే బయటకు విడుదల చేయకూడదు. ఈ నిబంధనలను ఈసీబీ ఉల్లంఘించిందని ఐసీసీ ఆరోపించింది. అంతేకాదు ఈ వీడియోలో బెన్ స్టోక్స్ డ్రెస్సింగ్ రూమ్లో తన సహచర ఆటగాళ్లతో భావోద్వేగంగా మాట్లాడుతూ కెప్టెన్గా అలాగే ప్లేయర్గా ఇవే తన చివరి 2 రోజులు అని ప్రకటించడం కనిపించింది. ఈసీబీ ఈ దృశ్యాలను మధ్యాహ్న టీ విరామ సమయానికి కాస్త ముందుగా సోషల్ మీడియా అలాగే బ్రాడ్కాస్టర్ల ద్వారా ప్రసారం చేసింది. అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈసీబీకి ఐసీసీ లిఖితపూర్వక హెచ్చరిక జారీ చేసినట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ వివాదంపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియాలో అత్యంత వ్యంగ్యంగా స్పందించాడు. ఈ తప్పుకు కారణమైన వారిని ఉద్దేశిస్తూ అతడిని ఉద్యోగం నుండి తీసేయండి అంటూ కేవలం 2 ముక్కల్లో ట్వీట్ చేయడంతో ఈ అంశం నెట్టింట మరింత వైరల్గా మారింది.